వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? వీడియో చూసేంతా మేమైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందరికీ హ్యాపీ సండే. మేమైతే చర్చికి వెళ్ళొచ్చాము. ఇంకా వంట అయితే చెయ్యాలి. ఇలా ఏమైనా వాళ్ళకి ఇచ్చేసి నేనైతే వంట చేసుకుంటా. మళ్ళీ వంట చేసేటప్పుడు కలుస్తా ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఇక్కడ ఇంకా మా అమ్మ మధ్యాహ్నం నుంచి అయితే పనికైతే వెళ్తూ ఉంది. అదే అయితే చూపిస్తున్నాను. మార్నింగ్ అయితే ఇక చికెన్ తెచ్చాము. వండలేదు, కాకపోతే ఇంక ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టిన తీసి బయట పెట్టి తర్వాత వంట అయితే చేస్తాం. ఇంకా చికెన్ అయితే ఇంకా బయటికి తీస్తే కూలింగ్ ఆరిపోతుంది అని చెప్పేసి చికెన్ అయితే బయట తీస్తున్నా. అది కూలింగ్ ఆరే లోపల టమాటాలు, ఆనియన్స్ అవన్నీ అయితే కట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా నేనైతే బయటికి తీసి ఒక ప్లేట్లో అయితే పెట్టి కవర్ ఇప్పి బయట పెట్టిన. ఇంకా మార్నింగ్ అయితే గిన్నెలు అయితే ఇంకా రుద్ది ఎట్లా పెట్టి వెళ్ళిపోయాము. ఇంకా చర్చికి వెళ్ళొచ్చాము కదా, అందుకనే వంట ఈరోజు లేట్ అయిందని చెప్తున్నా. గిన్నెలు అయితే చదువుకుని కర్రీ అయితే చేసేస్తాను. ఇంకా చికెన్ కావాల్సినవన్నీ నేనైతే కట్ చేసుకుని ఇంకా పక్కన పెట్టుకుంటున్నాను. టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, తర్వాత కొత్తిమీర, పుదీనాను కూడా ఇంకా నేనైతే కట్ చేసి పక్కన పెట్టుకున్నా. ఎందుకంటే అంతలోకి ఫ్రిడ్జ్లో ఉన్న అదే చికెన్ మొత్తం కూలింగ్ ఆరిపోతుంది అని చెప్పేసి ఇంకా ముందు అవన్నీ అయితే టమాటాలు అవన్నీ అయితే కట్ చేసి ఇంకా పక్కన పెట్టుకున్నాను. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ మొదటిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ ఏంటంటే నాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఎంతో హెల్ప్గా ఉంటుంది. నా ఛానల్ వచ్చేసి 1 ఇయర్కి దగ్గరలో ఉంది. మన ఛానల్ని అయితే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోస్ని అయితే చూడండి. మన ఛానల్లో విలేజ్ వాతావరణం, విలేజ్ పద్ధతులు అయితే మన ఛానల్లో ఉంటాయి. ఇంకా సింపుల్గా చికెన్ కర్రీ అయితే ఎలా చేయాలో నా ప్రాసెస్లో అయితే చూపిస్తాను అన్నమాట. నచ్చితే కనుక ఒకసారి అయితే ట్రై చేయండి. సింపుల్గా త్వరగా అయిపోయి 1/2 kg చికెన్కి అయితే. ఇక సింపుల్గా చికెన్ కర్రీని అయితే నేను చూపిస్తున్నాను. ముందుగా అయితే గ్యాస్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీని అయితే బాగా హీట్ అయిన తర్వాత సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. చాలా త్వరగా సింపుల్గా అయిపోయి చికెన్ కర్రీ అనమాట. ఇంకా ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే వేసుకొని ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత వాష్ చేసుకున్న చికెన్ అయితే ఆనియన్స్లా అయితే మనం వేసుకోవాలి. ఆ చికెన్ని మంచిగా సాల్ట్ అలాంటివి అయితే ఏమీ లేకుండా మంచిగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన దాంట్లో ఇంకా ఒకేసారి మనం టేస్ట్కి సరిపడా సాల్ట్, పసుపు అయితే వేసుకోవాలి. పసుపు అయితే వేసుకున్నాను. మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి. నేను వేసుకున్న సాల్ట్ నాకైతే సరిపోతుంది అని చెప్పేసి నేనైతే వేసుకున్నాను. మళ్ళీ ఇదంతా ఒకసారి అయితే మనం మగ్గ పెట్టుకోవాలి. ఇలా మగ్గిన దాంట్లో మనం కారం అయితే వేసుకోవాలి. కారం మీ టేస్ట్కి, మీ మంటకు తగ్గ కారం అయితే వేసుకోవాలి. నేనైతే ఎర్రగా ఉన్న కారపొడిని అయితే యూజ్ చేస్తున్నా. ఎందుకంటే కర్రీస్ అయితే చూడడానికి బాగుంటుంది అని చెప్పేసి. కారం మీ స్పైసీని బట్టి మీరైతే కారం వేసుకోండి. ఇంకా ఇలా కొంచెం కారం అయితే వేసిన తర్వాత ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాలను అయితే నేను కట్ చేసి ముందే పెట్టుకున్నాను కదా, ఆ టమాటాలను అయితే వేసుకోవాలి. ఆ టమాటాలు కొంచెం అయితే మగ్గిన తర్వాత ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత చికెన్ మసాలా పొడి వేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా పొడి ఇంట్లో ఉంటుంది కదా, అదే చెక్క, దాల్చిన చెక్క, లవంగాలు అవన్నీ అయితే నేను మిక్సీ పట్టుకొని ముందే పెట్టుకున్న. ఆ పొడి కూడా నేనైతే వేసుకున్నాను. ఇంకా ఫైనల్గా కస్తూరి మెతి అయితే వేసుకున్నాను. కస్తూరి మెతి, కొత్తిమీర, పుదీనా అయితే కట్ చేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని ఒక 10 to 15 minutes అయితే కర్రీని అయితే ఇంకా ప్రిపేర్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. సింపుల్గా అయిపోయి ఇంకా చికెన్ అనమాట, టమాటో చికెన్
చికెన్ కర్రీ టమాటా అంటే అందరూ ఆప్షనల్ అనమాట, ఎవరి ఇష్టం బట్టి వాళ్ళు వేసుకుంటారు. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అంతేనబ్బా, వేడివేడిగా చికెన్ కర్రీ అయితే రెడీ అయింది. మీకు నచ్చిందా లేదా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. నేను సాల్ట్ తక్కువ వేస్తాను, మీ టేస్ట్ని బట్టి సాల్ట్ అయితే వేసుకోండి. ఈ గిన్నెలు అయితే తోముకోవాలి. గిన్నెలు తోముకొని పాప స్నానం చేపించి ఇంకా వాకిలు అయితే ఊడవాలి. వాకిలు ఊడ్చి పని అయ్యాక మళ్ళీ ఒకసారి అయితే మాట్లాడతాను. ఒకసారి బయట చూడండి అట్లా ఉందో, ఇదంతా ఊడవాలి ఇప్పుడు. ఇంకా ఊడ్చాక మేము బయట కూర్చునేటప్పుడు చూపిస్తా. ఫ్రెండ్స్, ఈరోజు తమ్ముడోళ్ళు అయితే గుణదల తిరణాలకి అయితే వెళ్ళారు. 4వ రోజు అని వెళ్ళారు, లాస్ట్ రోజు అని. వాళ్ళు ఏం చేసుకొచ్చారో నేనైతే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇంకోండి, ఇదొక కవర్ లాంటిది, ఇది శక్తి మ్యాన్ అంట. ఇది అట్లా ఎగిరితే గాల్లో అయితే ఇది ఎగురుతుంది. ఇది పాపకాన్ తీసుకొచ్చారు. మళ్ళీ ఇదొక పెద్ద టెడ్డీ బేర్ తీసుకొచ్చారు. మళ్ళీ హార్ట్ షేపు, తర్వాత ఇంకో చిన్న టెడ్డీ బేరు, ఈ 3 తీసుకొని వచ్చారు. తర్వాత బ్యాంగిల్స్ తీసుకొని వచ్చారు. ఇవి ఫ్రెండ్స్, ఈ టెడ్డీ బేర్ అయితే మీకు నచ్చిందా, ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా కోసం కాదులేండి. ఇంక ఇక్కడ చూడండి, మా పాప టెడ్డీ బేర్తో ఆడుకొని ఇంకా దాన్ని అయితే పక్కన పడేసింది. ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.